ఏవే కూజా ఏది నీ బాజా అదే శ్యామల. శ్యామల గారు, రోజా గారు, మీరు అంటున్నారు ఫ్రీ బస్ దేనికి పనికిరాదు అని. 15,000 కోసం, 10,000 కోసం, 6,000 కోసం, 12,000 కోసం జీతానికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి 3,000 అలాగ రోజుకు రూ. 100, రూ. 50, రూ. 60 అలా ఛార్జీలకే పోతాయి. వాళ్ళు ఇప్పుడు ఆ ఛార్జీ డబ్బులు పెట్టుకొని ఇంటికి పాల ప్యాకెటో, కాయకూరో ఏదో ఒకటి తీసుకెళ్తారు. అసలు ఆ మధ్యతరగతుల గురించి మీకేం తెలిసిద్ది? ఎక్కడో ఒకరితేమో హైదరాబాద్లో ఉంది, ఒకళ్ళేమో మెడ్రాస్లో ఉన్నారు, లేకపోతే కారులో తిరుగుతారు. మీకేం తెలిసిద్ది? మేము చెప్తున్నాం మధ్యతరగతి వాళ్ళం. 10,000కి వెళ్ళేవాళ్ళు ఈ కొంచెం దూరానికి నడిచి వెళ్ళిపోతే పోయిద్ది అని, బస్సు ఎక్కితే డబ్బులు అయిపోతాయి అని నడిచి వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా బస్సు ఎక్కి వెళ్తున్నారు. 10,000 జీతంలో 3,000, 4,000 మాకు ఛార్జీలకు పోతాయి, 2,000 పోతాయి, 1,500 పోతాయి అని లెక్కేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నెలకి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు 1,500, 2,000 ఇచ్చినట్టే కదా. నీలాంటి వాళ్ళు కేవలం తినే కంచంలో ఎరగాలనే చూస్తారు. మాకు తెలుసు మాకేం మేలు జరుగుతుందన్నది. ఏమైనా మైనస్లు ఉంటే చెప్పండి. ఏమో చెప్పింది అయితే కరెక్టే కదా అని అనిపించాలి మాకు. అంతేగాని వచ్చామా, సొల్లు చెప్పామా, వెళ్ళామా అని మేము స్కిప్ చేసేయకూడదు మిమ్మల్ని. అర్థమైందా? నమస్తే.